క్రిస్టియన్స్ ఇక్కడికి ఎందుకు వచ్చారు, మీరు క్రిస్టియన్స్ ఉన్న ఏరియాకి వెళ్ళండి అద్దెకి అన్నారు సీత. మేము అనుకున్నాము అద్దె కట్టేది మేము, వీళ్ళకేమైంది ఇక్కడ మేము ఉంటే అని మేము అక్కడే కంటిన్యూ అయ్యాము. సరే అమ్మమ్మ నాకు బాగున్నప్పుడు అమ్మమ్మ, సీతమ్మమ్మ, ఆమె కోడలు, బేబీ, ఇంటి పక్కన వాళ్ళ ఇంట్లో అద్దెకుండే సుజాత, వీళ్ళు ముగ్గురు పొద్దున సాయంత్రం, అది బాగా సమ్మర్, సో పొద్దున సాయంత్రం చల్లగా ఉన్న టైంలో వచ్చి నన్ను పలకరించేవాళ్ళు. ఎలా ఉన్నావు, కొంచెం గంజన్న తాగు, కొంచెం మంచినీళ్ళన్న తాగు, కొంచెం అరటిపండు అన్న తిను అని అట్లా నాకు మంచి సలహాలు చెప్పేవాళ్ళు. అమ్మమ్మ అన్నది, నేను వస్తా నీకు తోడు చర్చ్కి అంటే మా అమ్మ 40 రూపాయలు ఇచ్చారు. వెళ్ళటానికి 20 రూపాయలు ఆటో ఛార్జీ, చర్చికి రావడానికి 20 రూపాయలు ఆటో ఛార్జీ ఇంటికి రావడానికి. నేను సీతమ్మమ్మ ఇద్దరం కలిసి ఎల్షదాయ్ చర్చ్ అని మా ఇంటికి దగ్గరలో ఉంది, ఆ చర్చ్కి వెళ్ళాం. వెళ్ళి అడిగాను, పాస్టర్ గారు ఉన్నారా ఆంటీ అంటే ఆమె అన్నారు, పాస్టర్ గారు లేరమ్మా, మా అమ్మాయి మ్యారేజ్ చేయడానికి ఇండియా వెళ్ళారు అన్నారు. అప్పుడు నేను అన్నా, ఆంటీ మీరు నా కోసం ప్రేయర్ చేయండి అని ఆమెతో కూర్చొని నా సమస్య అంతా చెప్పాను. ఇట్లా నాకు 2 years అయింది ఇంజనీరింగ్ అయిపోయి, ఇంకా నాకు జాబ్ లేదు, అయితే దెయ్యాలన్నీ కనిపించి నీకు భవిష్యత్తు లేదు, నువ్వు రోడ్ల మడికి వెళ్ళి తిరుగు, లేకపోతే ఆత్మహత్య చేసుకొని చచ్చిపో, నువ్వు దేనికి పనికిరావు, ఇట్లా మాట్లాడుతున్నాయి. ఒక్క నిమిషంలో మీ అనేక ఆలోచనలు వస్తాయి, నాకు అసలు ఏకాగ్రత ఉండట్లేదు. ఇంకా డాక్టర్స్ అన్నారు ఈ అమ్మాయికి భవిష్యత్తు లేదు, అది ఈ అమ్మాయికి వీధులెమ్మటి తిరిగే మెంటలు వచ్చింది, లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్స్ తీసుకోవాలి, మందులు వాడాలి, 15 రోజులకు ఒకసారి హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలి అన్నారు. నాతో పాటు చదివిన వాళ్ళు కొంతమందికి మంచి జాబ్లు వచ్చి మంచి శాలరీస్ తీసుకుంటూ ఉన్నారు. ఇంకా కొంతమంది అయితే మ్యారేజ్ అయ్యి లైఫ్ సెటిల్ అయ్యారు. ఇదేంటంటే నాకు ఇలాగా ఫ్యూచర్ లేదు అంటున్నారు డాక్టర్స్ ఏమో, దానికి తోడు దెయ్యాలు కూడా నీకు భవిష్యత్తు లేదు, రోడ్ల మట్టుకు వెళ్ళి తిరుగు అని అంటున్నాయి, ఇదేంటి అన్నాను. అంటే అప్పుడు అన్నారు, నాకు అర్థమైంది, నువ్వు బాప్తిసం తీసుకున్నావా అని అడిగారు. నేను బాప్తిసం తీసుకున్నానండి అన్నా. డెవిల్ నీకు, సాతాన్ నీకు భవిష్యత్తు లేకుండా చేద్దామని ప్రయత్నిస్తుంది, అయితే నువ్వు బాప్తిసం తీసుకున్నావు కాబట్టి నీ భవిష్యత్తు పైన ఎవరికీ అధికారం లేదు, ఏ దుష్ట శక్తి నిన్ను కదల్చలేదు, యేసు ప్రభువుకి ఒక్కడికే నీ పైన అధికారం ఉంది, నీ భవిష్యత్తు పైన, ఎందుకంటే ఆయన రక్తంతో నిన్ను కొనుక్కున్నాడు నువ్వు బాప్తిసం తీసుకున్నప్పుడు అని చెప్పారు. చెప్పి నాకు ఒక పుస్తకం ఇచ్చారు, ఈ పుస్తకం తీసుకెళ్ళి చదువుకో అన్నారు. నాకు పుస్తకాలు చదివే అలవాట్లేదు, సో ఆ పుస్తకం తీసుకోకుండా ఉండడానికి ఎంత అని అడిగాను. 60 రూపాయలు అండి. అంటే వెళ్ళడానికి మాత్రం 20 రూపాయలు ఉన్నాయి నాకు, నా దగ్గర డబ్బులు లేవు ఆ పుస్తకం కొనుక్కోవడానికి అన్నాను. పాస్టర్ ఆంటీ అన్నారు, నాకు కావాల్సింది మనీ కదమ్మా, నాకు కావాల్సింది నువ్వు బాగవడం కావాలి, తీసుకెళ్ళి చదువుకో, ఇది నా గిఫ్ట్ నీకు అన్నారు. పాస్టర్ ఆంటీ ఎల్షదాయ్ చర్చ్లో శాంతివర్ధన్ గారి వాళ్ళ వైఫ్ అన్నమాట. నేను ఆ పుస్తకం తీసుకొని వెళ్ళి టేబుల్ మీద, ఇంటికి వెళ్ళి ఇక టేబుల్ మీద, టీవీ టేబుల్ మీద ఇట్లా ఇసిరేస్తూ అనుకున్నా, నా ఇంజనీరింగ్ పుస్తకాలే చదువుకోను, ఈమె నాకు ఒక పుస్తకం ఇచ్చింది అనుకున్నా. ఇంకా అదే పరిస్థితి. నేను అన్నం తినలేకపోతున్నాను, పొద్దున కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ, నిద్రపోలేకపోతున్నాను, పొద్దున కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ, కూర్చోలేకపోతున్నాను, నుంచోలేకపోతున్నా, పండుకోలేకపోతున్నా, రూమ్కి గదికి తిరుగుతూ ఉన్నాను, అర్ధరాత్రులు వంతులు చేసుకుంటా ఉన్నాను. ఇక నేను స్థిరంగా లేనని
మా అమ్మకి నిద్ర లేదు. సో రోజు నేను పాస్టర్ అమ్మ గారి దగ్గర నుంచి తీసుకొచ్చిన ఆ పుస్తకాన్ని టీవీ టేబుల్ నుంచి తీసి దాదాపు అది ఉదయకాలానే 3 ఆ టైంలో వేకుజామునే మా అమ్మ పుస్తకం తీసి మొదటి నుంచి కాకుండా ఆమెకి ఏ పేజీ వస్తే ఆ పేజీ తీసి చదివింది. మా అమ్మ చదివి నాకు ఇచ్చింది. ఇది ఏ అమ్మాయి, మా అమ్మకి పేరు కూడా నన్ను పేరుతో కూడా పెట్టి పిలవడం ఇష్టం లేక ఏ అమ్మాయి చదువు అని మా అమ్మ ఏ కథ అయితే చదివింది ఆ పుస్తకంలో ఓపెన్ చేసి దాన్ని తెరిచి నాకు ఇచ్చింది. ఇది చదువు అని చెప్పింది. నేను అప్పటి వరకు నా మనసులో జీసస్ని మస్తు తిట్టుకున్నా ఆ పుస్తకం చదవనంత వరకు. ఎలా అంటే, జీసస్ నువ్వంటే నాకు ఎంత ఇష్టం, నేను ఎంత ప్రేమించాను, నేను ఎక్కడికి వెళ్ళినా కానీ బైబిల్ తీసుకెళ్ళా కదా. ఇప్పుడు షాప్కి వెళ్తే బైబిల్ తీసుకెళ్ళేదాన్ని, నేను కాలేజ్కి వెళ్తే బైబిల్ తీసుకెళ్ళేదాన్ని. ఈవెన్ అప్పుడు నేను సినిమాలు చూసేదాన్ని. ప్రభు దయ వల్ల ఇప్పుడు నన్ను రక్షించాడు సినిమాలు చూడకుండా. సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు కూడా బైబిల్ తీసుకెళ్ళేదాన్ని. నాకు ప్రభా, సరే ఎవరో చేశారు చేతబడి, మరి నువ్వేమయ్యావు, నువ్వు నాకు ఎందుకు రక్షించలేదు నన్ను చేతబడు నుంచి, ఇంకా నేను నీ బైబిల్ ముట్టుకోను అని నేను జీసస్కి చెప్పుకున్నాను. యేసయ్య, నిన్ను నేను ఎంత ప్రేమించాను, నేను నా డబ్బులు నీకు ఇచ్చానే. ఇప్పుడు మా అమ్మ నాకు 50 రూపాయలు ఇచ్చింది అనుకో, కాలేజీలో ఇంటర్వెల్లో నువ్వు కొనుక్కొని తిను చాక్లెట్లు, 5 స్టార్ చాక్లెట్, క్యాడ్బరీ చాక్లెట్, ముందలే వార్నింగ్ ఇచ్చేది. ఏమీ కూడా నువ్వు చర్చిలో ఇవ్వద్దు, మొత్తం అమౌంట్తో నువ్వు కొనుక్కొని తిను అని చెప్పేది. మా అమ్మ అలా చెప్పినా కానీ మా అమ్మకి చెప్పకుండా 50 రూపాయలు సగం 25 రూపాయలు తీసి పక్కన పెట్టేదాన్ని జీసస్ కానీ. మిగిలిన 25 రూపాయలతో సగం డబ్బులతో నేను కొనుక్కొని తినేదాన్ని. చర్చికి వెళ్ళినప్పుడు ఆఫరింగ్ బాక్స్లో 50 రూపాయలు తీసిన అమౌంట్ సగం అమౌంట్ వేసేదాన్ని జీసస్ ఆఫరింగ్. ఒకవేళ మా అమ్మ 500 రూపాయలు ఇచ్చిందనుకో, చెప్పులు కొనుక్కోమని ముందలే వార్నింగ్ ఇచ్చేది. మొత్తం డబ్బులతో కొనుక్కో, నువ్వు చెప్పులు ఏమీ కూడా నువ్వు చర్చిలో ఇవ్వద్దు అని చెప్పి మా అమ్మ వార్నింగ్ ఇచ్చేది. మా అమ్మ వార్నింగ్ ఇచ్చినా కానీ నేను 500లో సగం 250 పక్కన పెట్టేదాన్ని జీసస్ కానీ. 250 రేంజ్లో నేను చెప్పులు కొనుక్కునేది. యేసయ్య, నేను నా డబ్బులు నీకు ఇచ్చానే, మరి నేను ఇప్పుడు కష్టంలో ఉన్నాను, నువ్వు నన్ను రక్షించవా, నువ్వు నన్ను కాపాడవా అని జీసస్ని అడుగుతున్నాను. మా ఇంట్లో ఎవరు కూడా నాకు చర్చికి వెళ్ళు అని అనేవాళ్ళు కాదు. సండే నేనే పొద్దున్నే లేచి రెడీ అయ్యి చర్చికి వెళ్ళేదాన్ని. ఒక్కోసారి నేనే ఫస్ట్ కూడా చర్చిలో అడుగు పెట్టేది. నేను రెగ్యులర్గా నీ చర్చికి వచ్చానే, నువ్వు నన్ను కాపాడవా, నేను ఇంత కష్టంలో ఉంటే నువ్వు నన్ను కాపాడట్లేదు కాబట్టి ఇంకా నేను నీకు నాకు బాయ్, ఇంకా నేను నీ బైబిల్ ముట్టుకోను, ఇంకా నేను నీ చర్చిలో నా అడుగు కూడా పెట్టను అని జీసస్కి చెప్పుకున్నాను. మా అమ్మ ఇచ్చిన కథ చదివాను. ఆ కథ ఇలా ఉంది ఏంటంటే, ఇద్దరు భార్యాభర్తలు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు, మాకు ఒక అమ్మాయి ఉంది, అమ్మాయికి మెంటల్, హాస్పిటల్ అడ్మిట్ చేసాము, డాక్టర్స్ చెప్పిందల్లా చేసాము కానీ ఏమీ ఉపయోగం లేదు, మీ గురించి విన్నాము, మీరు వచ్చి ఏమన్నా ప్రేయర్ చేస్తే బాగుతుందేమో అని ఆశ, వచ్చి ప్రేయర్ చేయరా అని అడుగుతారు. పాస్టర్ గారు అంటారు, నేను రాను, మీరే వెళ్ళి యేసయ్యకి స్తుతులు చెప్పండి మా అమ్మాయికి మెంటల్ ఇచ్చినందుకు అని చెప్తారు. వాళ్ళిద్దరికి బాగా కోపం వచ్చింది. వచ్చి ఏమన్నా చేసి ప్రేయర్ చేస్తాడేమో అనుకున్నాము, ఏంటి ఇలా చెప్తున్నాడు, ఇదన్నా శుభకార్యమా,
ఎంతో బాధపడుతుంటే వెళ్ళి హ్యాపీగా సంతోషంగా వెళ్ళి స్థుతులు చెప్పంటాడు. మెంటల్ ఇచ్చినందుకు మా అమ్మాయికి అని చెప్పేసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు కొన్ని రోజులు అయినాక ఆలోచించుకున్నారు. డాక్టర్ చెప్పిందల్లా చేశాం కదా, వైద్యుడు ఇచ్చేయమంటే ఈ ఇంజెక్షన్ ఇవ్వమంటే ఇచ్చాము, ఈ టాబ్లెట్ ఇవ్వమంటే ఇచ్చాము, ఈ షాక్ ఇవ్వమంటే ఇచ్చాము, అట్లా ఈ స్కానింగ్ ఇవ్వమంటే తీసాము, అలాగా ప్రతిదీ చేసాము డాక్టర్ ఏం చెప్తుంటే. అట్లానే పాస్టర్ గారు కూడా ఒక మాట చెప్పారు. ఏంటి? స్థుతులు చెప్పమన్నారు మెంటల్ ఇచ్చడానికి. చేసి చూస్తాము, బాగైతే మంచిదే కదా అని ఒకరోజు వాళ్ళిద్దరూ తగ్గించుకొని భార్యాభర్తలు మోకరించి ఆకాశం వైపు చేతులెత్తి, ఏసయ్యా మా అమ్మాయికి నువ్వు మెంటల్ ఇచ్చినందుకు స్థుతులు ఏసయ్యా అని చెప్పారు. 2 సంవత్సరాల తర్వాత ఆ పాస్టర్ గారు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. అదే రోడ్డు మీద ఆయనకి ఎదురుగా ఆ అమ్మాయి వాళ్ళ సహోదరుడు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు పాస్టర్ గారు అబ్బాయిని పలకరించి, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, నీకు ఒక సహోదరి ఉంది కదా, మీ అమ్మ నాన్న చెప్పారు ఆ అమ్మాయికి మెంటల్ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయిందని, ఇప్పుడు ఎలా ఉంది అని అడిగారు. ఆ అబ్బాయి నవ్వి, ప్రైజ్ ద లార్డ్ పాస్టర్ గారు, జీసస్ మా సహోదరికి ఎప్పుడో బాగా చేశాడు, ఆ అమ్మాయికి మ్యారేజ్ కూడా అయింది, ఇప్పుడు ఒక బాబు కూడా అని చెప్తాడు. సో అప్పుడు వరకు నేను నా మనసులో జీసస్ని తిట్టుకుంటా ఉన్నాను. ఎప్పుడైతే ఆ స్టోరీ చదివానో నా ప్రేయర్ కూడా మారింది. ఇలా ప్రేయర్ చేశాను. అప్పటి వరకు ఏమో జీసస్, ఇక నేను నీ బైబిల్ పట్టుకోను, నువ్వు నాకు సాయం చేయట్లేదు, ఇంకా నీ చర్చిలో నా అడుగు వేయను, నువ్వు నాకు సాయం చేయట్లేదు కాబట్టి అని అనుకుంటున్నాను. ఎప్పుడైతే ఆ కథ చదివానో ఇట్లా ప్రేయర్ చేశాను. యేసయ్య, నేను కూడా ఈ అనుభవంలోంచి వెళ్ళటం నీ చిత్తమేమో, ఈ కష్టంలోంచి నేను కూడా నిన్ను స్తుతిస్తున్నాను అని చెప్పాను. ఈ స్థితిని బట్టి, నేనున్న పరిస్థితిని బట్టి నేను కూడా నిన్ను స్తుతిస్తున్నాను అని చెప్పాను. మిరాకిల్ చేశాడు జీసస్, అద్భుతం చేశాడు. నా కళ్ళకి ఇంకెప్పుడు నిద్ర రాదనుకున్నాను, నా కళ్ళు రేపులకి ఎప్పుడు పడవనుకున్నాను. అప్పుడుకి నా కళ్ళకి మొత్తం వచ్చింది, ఇట్లా వచ్చి నా కళ్ళు రేపులు పడుతున్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు మంచిగా నిద్రపోగలుగుతున్నాను. అది 2004 మే. అది 2004 మే. ఇప్పుడు 2020 అక్టోబర్. అప్పటి నుంచి ఇప్పటి వరకు మంచిగా నేను నిద్రపోగలుగుతున్నాను యేసయ్య దయ వలన. After my engineering, people did witchcraft for me to cut off my life from the land of living. Because of that, I had no sleep for about 3 months.